అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం పాడేరు మోదుకొండమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్ళేటువంటి రూట్ ఇది. అరకులో ఉన్నాం. అరకు నుంచి పాడేరుకి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 50 కిలోమీటర్లు బస్సు మీద వెళ్ళాలి. ట్రైను ఉండదండి. బస్సు కానీ ఆటో కానీ వెళ్ళాలి. ఇదిగోండి బస్సు వెళ్ళేటువంటి రూటు చాలా బాగుంటుంది. ఆలయానికి వెళ్ళేటువంటి పాడేరుకి వెళ్ళేటువంటి రూటు ఇదివరకు సింగిల్ రూట్ ఉండేది. ఇప్పుడు డబల్ రూట్ వేశారు. హైవే రోడ్డు వేయటంతో రోడ్డు చాలా బాగుంటుంది. వెళ్ళే దారిలో కొండలు, గుట్టలు, లోయలు, వాగులు, వంకలు ఎన్నో మనకి చూస్తూ ఉంటాం. ఇదిగోనండి అరకు రైల్వే స్టేషన్ ఇది. అరకు రైల్వే స్టేషను దగ్గరికి వచ్చాము. అరకువేలి గ్రామం నుండి అరకు రైల్వే స్టేషను 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాగే అరకువేలికి అరకుకి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. అరకు కంటే అరకువేలులోనే అన్ని సౌకర్యాలు మనకి ఉంటాయి. మనకి హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, లాడ్జింగ్స్ కానీ అన్నీ కూడా అరకు వేలిలో ఎక్కువ ఉంటాయి. సబ్స్క్రైబర్స్ అందరూ గమనించండి. అరకులో పెద్దగా ఏమీ ఉండవు. అరకు స్టేషన్ దగ్గర కూడా పెద్దగా హోటల్స్ కానీ రూములు కానీ పెద్దగా ఉండవు. 1-2 ఉంటాయి. అవి హై రేట్లు ఉంటాయి. అందుచేత అరకు రైల్వే స్టేషన్లో దిగిన తరువాత మళ్ళీ 3 కిలోమీటర్లు వెనకకు అరకువేలి అనేటువంటి గ్రామానికి వచ్చి అక్కడ మనం రూమ్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను అరకువేలిలో ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండా తిరుమల ఇన్ అనేటువంటి లాడ్జిలో రూమ్ తీసుకున్నాను. అది కొంచెం రీజనబుల్గా అనిపించింది. ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగుండానే ఉన్నది. అలాగే చుట్టుపక్కల చాలా లాడ్జెస్ అందుబాటులో ఉంటాయి. ఒక పర్సన్కి 400-500 ఉంటుంది. అలాగే ఇద్దరికైతే 500-600 మధ్యలో ఉంటుంది ఫర్ డే. అయితే ఈ అరకువేలిలో ఇంకా కాస్ట్లీ రూములు కూడా ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటుంది. మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే కొంచెం రేటు తక్కువగా ఉంటుంది. ఏపీ టూరిజం వారి హరిత రెస్టారెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అవి దాదాపు 1300 పైనే ఉంటాయి, తక్కువ ఉండవు. బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకుంటే మనకి తక్కువకి రూమ్స్ లభ్యమవుతాయి. చూడండి కొండలు, కోనలు ఎంత అందంగా ఉన్నాయో. పాడేరు వెళ్ళే దారిలో ఉన్నటువంటి సీనరీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎటు చూసినా కొండలు, ఆ మధ్యలో ఒక రోడ్లు చాలా అద్భుతంగా ఆనందంగా ఉంటాయి. ఇవంతా కూడా పంటలు పండేటువంటి ఏరియా, చాలా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల చాలా పల్లెటూర్లు, చాలా గ్రామాలు ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఒకే కొండ మనకి కనబడుతుంది. రోడ్డు చూడండి ఎంతో అందంగా ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా వ్యవసాయం చేస్తారు. ట్రైబుల్స్, కోయి జాతి వారు చాలామంది ఉంటారు. అందరూ కూడా చాలా మంచిగా ఉంటారండి. మంచి మనస్తత్వం. మనకి ఏ సహాయం కావాలన్నా చేస్తారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, కొండ భాష మాట్లాడతారు, ఒరిస్సా కూడా మాట్లాడతారు. అంతా కూడా మనుషులు చాలా మంచిగా మనకి సహకారంగా ఉంటారండి. రేట్లు కూడా ఈ అరకువేలి కానీ, ఈ చుట్టుపక్కల పాడేరు కానీ, ఈ ఏరియాలన్నీ కూడా రేట్లు మామూలుగానే ఉంటాయి. రేటు ఎక్కువ ఏముండవు. జనరల్గా మన ఏరియాలో ఉన్నట్లుగానే ఉంటాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల కంటే కూడా సుమారు ఒక 5-6 డిగ్రీలు ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. ఇక్కడ మే నెలలో కూడా తరచుగా వర్షాలు పడుతూ ఉంటాయి. వర్షాలు పడినప్పుడైతే 20 డిగ్రీలకి టెంపరేచరు తగ్గిపోతుంది. వేసవికాలంలో కూడా మనం
చలికాలాన్ని మనం అనుభవించవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. ఈ కొండలు కోనలు కూడా చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ అరకు చుట్టుపక్కల 100 కిలోమీటర్ సరౌండింగ్ అంతా కూడా ఈ కొండలు కోనలతో ఉండిపోతుంది. అరకు నుండి పాడేరుకు వెళ్ళేటువంటి రూట్ చూడండి, ఎంతో అద్భుతంగా ఉంది. ప్రతి గంటకు బస్సు ఉంటుందండి. మోదుకొండమ్మ ఉత్సవాలు ఇప్పుడు జరుగుతున్నాయి. 11, 12, 13 తారీఖుల్లో మే నెలలో 2025 సంవత్సరం ఇది. ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. తేదీలు మారుతూ ఉంటాయి. తిథి నక్షత్రాలను బట్టి తేదీలు కూడా మారుతూ ఉంటాయి. మే నెలలో కంపల్సరిగా ఉత్సవాలు తప్పనిసరిగా జరుగుతాయి. మే నెలలో జరిగేటువంటి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేస్తారండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. గవర్నమెంట్ కూడా ఈ అమ్మవారి జాతరకు కొంత అమౌంట్ ఇచ్చి జాతర చక్కగా జరిపించేలాగా ఏర్పాటు చేస్తారు. ఈ అమ్మవారంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరికీ కూడా చాలా నమ్మకమైనటువంటి తల్లి. మోదకొండమ్మ ఆలయం పాడేరులో ఉండడానికి ఆమె యొక్క చరిత్ర కూడా ఇప్పుడు మనం చెప్పుకుందాం. పూర్వం ఇదంతా కూడా దట్టమైనటువంటి అరణ్యంలా ఉండేది. కొండల్లో కోనల్లో ఎక్కడో ఒక చోట మోదుకొండమ్మ అమ్మవారు అక్కడ వెలిశారు పూర్వకాలం. అక్కడికి ఈ కొండ జాతి వారందరూ కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వారు పిండి వంటలు, పరమాన్నం, పాయసాలు అన్నీ వండుకొని పట్టుకొని వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించి ప్రసాదాలు సమర్పించి సేవించి వస్తూ ఉండారు. ఇలా జరుగుతూ ఉంటే ఒకసారి మోదుకొండమ్మ ఉత్సవాలకు వెళ్ళినటువంటి ఒక భక్తుడు తన యొక్క చెంబుని మర్చిపోయాడు. నీళ్లు తీసుకొచ్చినటువంటి చెంబు అక్కడ మర్చిపోయి వెనుకకు తిరిగి వచ్చేసిన తర్వాత దారిలో అతని చెంబు అక్కడ ఆలయం దగ్గర మర్చిపోయానని తెలుసుకొని మళ్ళీ వెంటనే అతను చెంబు కోసమని ఆలయానికి తిరిగి వెనక్కి వెళ్ళాడు. ఆ వెళ్ళే సమయానికి అక్కడ మోదుకొండమ్మ అమ్మవారు తమ 7 అక్క చెల్లెళ్ళతోటి తన తమ్ముడైనటువంటి పోతురాజుతోటి అందరూ కూడా కూర్చొని సహబంతి భోజనం చేస్తున్నారట. ఈ భక్తులు తెచ్చినటువంటి ప్రసాదాలన్నీ కూడా తింటూ ఉంటే చూచాడు ఆ భక్తుడు. చూడండి, ఇక్కడే సాహసం మూవీలో సాహసం ఒక్కడు అనేటువంటి మూవీలో మహేష్ బాబు సాహసం అనేటువంటి పాటను ఇక్కడే చిత్రీకరించారు. రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో. అప్ అండ్ డౌన్స్ ఉండడంలో ఈ రోడ్డుకి చాలా అందం వచ్చింది. ఇకపోతే మనం మోదుకొండమ్మ చరిత్రకు వెళితే ఆ చెంబు మర్చిపోయిన తర్వాత ఆ చెంబు కోసం వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ కూడా సహబంతి భోజనం చేస్తూ ఉండగా ఈ భక్తుడు చూడడం జరిగింది. వెంటనే ఆమె మోదుకొండమ్మ ఆ భక్తునితో మీరు ఇక్కడ దాకా రావాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి ఆ యొక్క చెంబుని తన కాలుతో గట్టిగా తన్నిందట. ఆ తన్నిన తర్వాత అది దొల్లుకుంటూ వచ్చి పాడేరులో ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం దగ్గర నిలబడిందట. ఆమె కాలుతో ఆ చెంబును తన్నుతూ మీరు ఇక్కడ దాకా రావాల్సినటువంటి అవసరం లేదు, మీరు ఈ చెంబు ఎక్కడ ఆగుతుందో అక్కడ నాకు ఆలయం కట్టించి అక్కడే పూజలు జరిపించండి అని చెప్పడం జరిగింది. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిందండి స్టోరీ. అప్పటి నుంచి ఇక్కడ ఆలయాన్ని కట్టి పూజలు చేస్తూ ఉన్నారు. 1985 సంవత్సరంలో ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆపకుండా చేస్తున్నారు. చాలా ఘనంగా చేస్తారండి. 3 రోజులు ఉత్సవాలు. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల వారందరూ కూడా ఇక్కడికి ఆ రోజున హాజరయ్యి అమ్మవారి యొక్క మొక్కులు తీర్చుకొని వెళతారు. బోనాలు నెత్తి మీద పెట్టుకుని వస్తారు. ఇదిగోండి మాటల సందట్లోనే మనం పాడేరు చేరుకున్నాం. ఇదేనండి పాడేరు బస్ స్టాండు.
అరకు నుంచి పాడేరుకు 50 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ 55 రూపాయలు టికెట్గా ఉంది. ఇదిగోండి పాడేరు బస్ స్టాండ్ చేరుకున్నాం. ఇదేనండి పాడేరు బస్ స్టాండ్. పాడేరు బస్టాండ్ నుండి అమ్మవారి ఆలయానికి 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 3 రోజులు ఉత్సవాలు సందర్భముగా ఈ 3 రోజులు కూడా అమ్మవారి టెంపుల్కి ఆటోలు కానీ బస్సులు కానీ రోడ్డు మీద అలౌ చేయరు. ఎందుచేతనంటే ఈ బస్టాండ్ నుంచి ఉన్న అమ్మవారి గుడి దగ్గరికి ఉన్నటువంటి 2 కిలోమీటర్ల దూరం కూడా ఇరుప్రక్కల రోడ్డుకి ఇరుప్రక్కల అనేక షాపులు దుకాణాలు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. అనేక గ్రామాల నుండి అనేక మంది వచ్చి ఇక్కడ షాపులు పెట్టి కొన్ని వేల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అందుచేత ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం కోసం ఈ 2 కిలోమీటర్లు వాహనాలను నిషేధిస్తారు. పోలీసు బందోబస్తు చాలా గట్టిగా ఉంటుందండి. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసు వారు కాపాడుతూ ఉంటారు. ఇదిగోనండి ఈ సెంటర్కి వచ్చాం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే ఈ పాడేరులోని 6 చోట్ల కానీ 8 చోట్ల కానీ స్టేజీలు ఏర్పాటు చేస్తారండి. ఒకే గ్రామంలో ఒకే ఉత్సవానికి 8 స్టేజీలు వేసి 8 స్టేజీల్లోనూ ఏకకాలంలో ప్రోగ్రాములు జరిపించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఎక్కడా కూడా ఇలా నేను చూడలేదు. ఒకే గ్రామంలో ఒకే సంబరానికి 8 చోట్ల స్టేజీలు వేయటం అనేటువంటిది గొప్ప విషయం. ఇదిగోనండి శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి దేవాలయం చేరుకున్నాము. ఈ 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి ఆలయాన్ని చేరుకున్నాం. ఎండ చాలా గట్టిగా ఉన్నది. చూడండి ఆలయం సమీపానికి వచ్చేసాం. ఇక్కడ బాజా భజంత్రీలతో మోదుకొండమ్మ అమ్మవారి గుడికి బోనాలు నెత్తి మీద పెట్టుకొని అనేక మంది భక్తులు వస్తున్నారు. ఇప్పుడు అది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఈవిడి చాలా మహిమగల తల్లండి. అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరిపోతూ ఉంటాయి. అందుకని వేలాది మంది లక్షలాది మంది భక్తులు ఈమెను నిరంతరం కొలుస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా పని అనుకుంటే తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అలాగే కొన్ని సీరియల్స్ కానీ సినిమాలు కానీ ప్రారంభించేటప్పుడు ఈ గుడి దగ్గర ప్రారంభిస్తే అవి విజయవంతం అవుతాయని చాలామంది నమ్ముతారు. అందుకని షూటింగ్లు సినిమాలు ప్రారంభం ఈ గుడి దగ్గరే ప్రారంభిస్తూ ఉంటారు. ఇదిగోండి బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఆ బోనాలలో నెత్తి మీద ఒక కుండ పెట్టుకుంటారు కలశం. దానిలో వాళ్ళు అనుకున్న రీతిగా పిండి వంటలు కానీ ధనం కానీ ధాన్యం కానీ ఏది వేయాలనుకుంటే వాళ్ళు ఏది మొక్కుకుంటే అది అందులో వేసి తీసుకొచ్చి గుడి చుట్టూ తిరిగి అమ్మవారికి అక్కడ సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులవుతూ ఉంటారు. ఇక్కడ వినాయకుడి విగ్రహాలు చూడండి ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు.
ఇక్కడ ఈ 3 రోజులు అన్నదానం కూడా జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు. ఈరోజు తప్పనిసరిగా అన్నదానం జరుగుతున్నదండి. ఎంతమంది భక్తులు వచ్చినా అంతమందికి సత్య సాయిబాబా కమిటీ వారు అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. భక్తులందరూ వినియోగించుకుంటున్నారు. చూడండి అమ్మవారి రూపాలు. అన్ని దానముల కంటే అన్నదానం గొప్పదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుచేతనంటే అన్ని బాధల కంటే కూడా క్షుద్బాధ అంటే పొట్ట ఆకలి బాధ చాలా జటిలమైనటువంటిది. మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, ఏం చేసినా ఆ గుప్పెడు మెతుకుల కోసమే కదా. ఆ ఆకలి బాధ కోసం ఎన్నో పనులు మనం చేస్తూ ఉంటాం. అలాంటి అద్భుతమైనటువంటి ఆకలి తీర్చే అన్నదానం చాలా గొప్పది. అందుకని ప్రతివారు కూడా ఇప్పుడు అన్నదానాలు చేస్తూ ఉన్నారు. చాలా మెచ్చుకోదగినటువంటి విషయం. మా పురాణ అమృతం ఛానల్లో మారుమూల ఉన్నటువంటి ఆలయాలు కూడా, ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆలయాలు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా చూడవచ్చు. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ సింబల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఏ ఆలయాన్నైనా చక్కగా విశ్లేషణగా అందరికీ అర్థమయ్యే రీతిలో చూపించేటువంటి ఏకైక ఛానల్ పురాణ అమృతం ఛానలు. ప్రతి విషయాన్ని కూడా చక్కగా మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వారు కూడా చూసేటువంటి అవకాశం మీరు కల్పించండి. ఈ ఉత్సవాలకి 3 రోజుల ముందు అరకువేలి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరిగింది. అది కూడా వీడియోలు తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఒకవేళ మీరు మిస్ అయితే అది కూడా చూడండి. ఇక్కడ చూడండి తిరునాళ్ళు ఎంత గొప్పగా చేస్తున్నారో. జైంట్ వీల్స్లు 2 పెద్దవి పెట్టారు. అలాగే కొలంబస్లు ఇలాంటివన్నీ కూడా వినోద కార్యక్రమాలు, పిల్లలకి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ సంబరం చాలా గ్రాండ్గా చేస్తారండి. ఆఖరి రోజున ఈ 2 కిలోమీటర్లు ఉన్నటువంటి రోడ్డు ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. ఒక మనిషిని తప్పించుకుని మనం వెళ్ళాలంటే కూడా చాలా కష్టం. పిల్లలు మారిపోకుండా చాలా జాగ్రత్త పడతారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి కృపను పొంది వెళుతూ ఉంటారు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మోదుకొండమ్మ అమ్మవారు విగ్రహాలు, ఆలయాలు చాలా ఉన్నాయండి. ప్రతి ఊర్లోనూ మోదుకొండమ్మ ఆలయం చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ సంబరం జరిగిన తరువాత వారానికో 10 రోజులకో 15 రోజులకో వారికి వీలైనప్పుడు వారి గ్రామంలో కూడా ఈ మోదుకొండమ్మ అమ్మవారి జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. మా వీడియోని ఒక లైక్ చేయండి. మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇదేనండి పాడేరు బస్ స్టాండ్ కూడా చాలా అందంగా ఉంటుంది. బస్ స్టాండ్ ప్రక్కన చూడండి ఎన్నో కొండలు ఉన్నాయి. వైజాగ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ పాడేరు ఉంటుంది. అనకాపల్లి నుంచి కూడా బస్సులు పాడేరుకి అందుబాటులో ఉంటాయండి. అనకాపల్లి నుంచి వెళ్ళొచ్చు, వైజాగ్ నుంచి వెళ్ళొచ్చు, అరకు నుంచి కూడా వెళ్ళొచ్చు.